ఇక వచ్చే నెల 11 లోపల లోకల్ నోటిఫికేషన్ వస్తుందట. మన సీతక్క గారుగా మన రేవంత్ అన్న చెల్లెమ్మ అన్నకు ఈ భూమండలంలో అందరికంటే ఎక్కువ ఇష్టమైన చెల్లె మన సీతక్క గారు. రాకిట్ల పండుగ నాడు రాఖీలు కట్టే చెల్లెమ్మ గారు ఇలా సెలవిచ్చిర్రు. మనకు స్థానిక ఎన్నికలట నోటిఫికేషన్, లోకల్ నోటిఫికేషన్ వచ్చే నెల డిసెంబర్ 11 తారీఖు లోపల వచ్చేస్తుంది అంటుంది. డిసెంబర్ 11 తారీఖు లోపల వచ్చేస్తుంది, మీరు సిద్ధంగా అని ఓట్లు వస్తానని చెప్తుంది. ఇక మరి అక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నది కదా. ఇగో మొదటిగా పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు మన లెక్కన పాత రిజర్వేషన్ల ప్రకారమే షెడ్యూల్ పోతారు. ఇప్పుడు గజం గళం 2 గజాలు 3 గజాలు ఎగిరే ఈ యూట్యూబ్ లో కాంగ్రెస్ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఉన్నాయి కదా 2-3, మళ్ళీ కానీ కుక్కల సంఘం, ఆ కుక్కల సంఘం రేపు మాట్లాడాలి. మరి పాత రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 27% అనే 27 కావచ్చు, ఆయన వేరే రాసింది. మరి పాత రిజర్వేషన్ ప్రకారం పోతారట. మరి ఈ సన్నాసులు ఎవరైతే తెలంగాణలో పొడుగు మాట్లాడుతూ ఇక మేము ఇంత మునగాలం అంత మునగాలని చెప్పే సన్నాసులు మరి వాళ్ళు స్పందించాలని ఆయన మన అక్కగారు సెలవిచ్చిర్రు. అయిపోయింది. 3rd పేజీలు ఉన్నదా, ఇదే కావచ్చు. ఇంకో అక్క పాత రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11 లోపు నోటిఫికేషన్ కు ఛాన్సు, పార్టీ పరంగా 42% ఇస్తాం. అక్క ఏం చెప్పింది, స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మోదాలని చెప్పింది. అక్క చదువుకుంది ఫుల్ పిఏ, అసలు ఎన్ని పిహెచ్డీలు చేసిందో, డబుల్ 3 4 5 6 ఎన్ని పిహెచ్డీలు చేసిందో తెలియదు. అక్క చదువుకొని ఏం చెప్తాదంటే పార్టీ పరంగా 42% సర్పంచ్లకు టికెట్లు ఇస్తామంటాను. ఇది నోరుతో నవ్వేదా ఇంకా దేంతో నవ్వేదా నాకు ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలంటే అక్క అసలు ఆడ చేయి గుర్తు అనే సింబల్ ఉండాలి కదా అక్క. పార్టీ పరంగా అంటే అక్క చెప్పింది సర్పంచ్ ఎన్నికలు మొదలు పెడతామని చెప్పింది. సర్పంచ్ ఎన్నికలకు పూ గుర్తు, కారు గుర్తు, ఇంకా ఏ గుర్తు ఉండవు. ఆడ ఉండే గుర్తల్లా ఉంగరం గుర్తు, కుటుంబిషన్ గుర్తు, జగ్గు ఇటువంటి ఉంటాయి అక్క. మరి మీ పార్టీ సింబల్ ఏమన్నా ఉంగరం గుర్తు అయిందా? మీ పార్టీ గుర్తు ఏమన్నా కుటుంబిషన్ సింబల్ అయిందా? 42% పార్టీ పరంగా ఎట్టిస్తారు. దీని ఇక మేము ఏ తలకాయతో కొట్టుకోవాలి ఆయన, ఏ రాయించుకొని కొట్టాలి. పార్టీ పరంగా అసలు ఎట్లా సాధ్యం అక్క? నువ్వు గమ్మ చెప్తాను. 9th షెడ్యూల్లో చేర్చే దమ్ము లేదు, ఢిల్లీకి పోయి కొట్లాడే దమ్ము లేదని ఒప్పుకో. అట్లన్నా సాపుగా చెప్పురి, మా వల్ల అయితే లేదు, మేము పోలేము, మాతోని కాదని చెప్పురి. కానీ అది చేతగాక పార్టీ పరంగా అంటారు. ఇంకో బీసీలకు ప్రభుత్వ పరంగా 27% రిజర్వేషను. స్థానిక ఎన్నికలపై మంత్రి సీతక్క మన పంచాయతీ రాజు శాఖ మంత్రి గారు మరి సెలవిచ్చిర్రు. అక్క క్లియర్ చేసేసింది మన డౌట్స్ మొత్తం. అక్క ఒప్పేసుకుంటుంది. మరి 27% రిజర్వేషనే ఉన్నది. మరి కేసీఆర్ కిరాతకుడు, కేసీఆర్ దొంగ, కేసీఆర్ లంగా, కేసీఆర్ ఈ పాపానికి కారణం అని ఈ కాంగ్రెస్ ఎంగిలి వెతుకుతున్న కుక్కల యూట్యూబ్ ఛానల్ లెసవాగిన ఇన్ని రోజులు. మరి ఇప్పుడు ఆ కుక్కలు ఏం కావుతారో సమానం కావాలి నాకు సీరియస్గా. ఎందుకంటే ఏదైతే కేసీఆర్ దుర్మార్గుడు అని చెప్పారో అదే దుర్మార్గమైన రిజర్వేషన్ ఇస్తారట మరి కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఇప్పుడు కేసీఆర్ మంత్రులు అని చెప్పి లేదంటే మీరు దద్దమని ఒప్పుకుంటాను. ఏదో ఒకటి 2 ఏదో ఒకటి నిజం కాలేదు. పాకిస్తాన్ కూడా కావలేదా? సో ఏదైనా ఒక్కటి నేను కోరుకుంటాను. ఇక మరి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి చెప్పింది, మళ్ళీ ఎవరు వాడతారని చెప్పలే. మా అక్కే మీరు ఇస్తారు, అక్కే ఒప్పుకుంటుంది. 11 నోటిఫికేషన్ వచ్చేస్తే అయిపోయింది అంటారు. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ మీటింగ్ ఎలా జరిగిందని కూడా మనకి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంకో ఇవాళ కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్లో పర్యటించిన ఆమె విలేకరులతో మాట్లాడింది. ఇది ఎక్కడ? ఇగో ఒకటి ఉందా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అయితే చెప్పిరో మరి అదే కామారెడ్డికి పోయి అక్క బీసీలకు పట్టపగటిలు గొంతు కోస్తాను, మీ బీసీ ద్రోహులం, మీ బీసీ వ్యతిరేకులు అని అక్క సర్టిఫికేట్ ఇస్తాంది. ఆమె ఇచ్చుకుంటుంది, మనకేం సంబంధం లేదు. సో ఆమె సర్టిఫికేట్ ఇచ్చుకొని మేము బీసీ ద్రోహులం, మాకు ఓటు వేయకండి అని చెప్పేసి అక్క స్వయంగా ప్రకటించుకున్నది. మరి బీసీలు
ఏ రకంగా రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారో మీరు నిర్ణయించుకోవాలి. మీరు గ్రామ పంచాయతీలు నాగం చేసి నిధులు ఇవ్వకుండా పైసలు ఊర్లు మొత్తం నాశనం చేసి ఆఖరికి ట్రాక్టర్ల డీజిళ్లకు చెత్త ఏరడానికి కూడా పైసలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీలు గాలికి వదిలేసి సర్పంచులు లేక ఎంపీటీసీలు లేక బొలబొల గోసపడతా ఉంటాయి గ్రామాలు. కులగన్న పేరుకొని కాలయాపన చేసారు. ఇలా ఉత్సవం వచ్చి తగలటం కూడా వనికి రావాయి. వాడు ఉత్సవం తగలబెట్టి ఓ దళితుడు. సో దానికి కూడా ఇలా వనికి రావు, ఎందుకంటే దాంతో ఏం పని లేదు. అది ఎంపీటీసీలలో కానీ జడ్పీసీలలో కానీ సర్పంచ్లు కానీ ఏడా రిజర్వేషన్ లేని దానికి ఈయన కులగన్న ఎందుకు చేసినట్టు, అది చేసి ఏ ఉపయోగం, చేసింది దొంగ లెక్కలు చెప్తిరి, ఆ లెక్కలు బయట పెట్టపోతుంది. ఇంత పొడు అంతంత పొడు 3 ఫీట్లు 6 ఫీట్లు ఎగిరి ఒక్కొక్కడు. లాస్ట్కి వచ్చినాక కుండెత్తేసి కూర్చురు. మన సచ్చినోడు కూడా కుండెత్తేసినట్టే ఉన్నది లెక్క. ఇక బీసీలకు నడి బజార్ల దోకా వేసిరా. మరి దోకా వేసిన కాంగ్రెస్ మరి మీరు ఏం చేస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. 11వ తారీఖు నుంచి అయితే మొదలైతే అట.